వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. నమస్కారం. నా పేరు కాకర్జాల యాదగిరి, మహబూబ్ నగర్ చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ మాట్లాడుతూ ఈరోజు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా మేడం ఆదేశాల మేరకు ఈరోజు సోషల్ మీడియా మరియు టీవీ ఛానల్స్ వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు పిల్లలు యువత అనేది మత్తు పానీయాలకు, డ్రగ్స్, ఆల్కహాలు, కొకైన్ అలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశం యువత చేతుల్లో ఉన్నది. యువత తలుసుకుంటే ఏదైనా చేయగలదు అనే ఒక సంకల్పం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి యువత అనేది పిల్లలు వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ జీవితాలను చేతిలో పెట్టుకొని వాళ్ళ యొక్క జీవిత యొక్క లక్ష్యాలను మెమొరీ చేసుకుంటూ చదువు ఒక్కటే మన మార్గం, ఈ మత్తు పానీయాలకు దూరంగా ఉంటే మనమందరము సుఖ సంతోషాలతో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నషాముక్త్ భారత్ అంటే మత్తు పానీయాలను వ్యతిరేకంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అవగాహన సదస్సులు మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే కార్యక్రమాలు విద్యార్థులు మరియు స్కూల్స్ మరియు కాలేజీలు, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులు, మరి ఎక్కడైనా జన సమూహాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే సమాజంలో ఎంతో కొంత మన నుంచి మార్పు తేవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన జీవితాలను పన్నంగా పెట్టి పిల్లలకు మంచి చదువులు అందించాలని కంకణంతో ఈరోజు పనిచేస్తూ ఉంటే చాలా వరకు పిల్లలు చాలా చెడుదారిన పడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు అవగాహన లోపం, వాళ్లకు మత్తు పానీయాలకు అలవాటు పడి డ్రగ్స్ అంటే ఏమిటి, అసలు దాంట్లో ఏంది కొత్తదనం ఏదో ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో రుచి చూడాలనే ఉద్దేశంతో ఈరోజు దానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల మనము అప్రమత్తంగా ఉండి లెక్చరర్స్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, శిశు సంక్షేమ శాఖ కావచ్చు, ఎడ్యుకేషన్ శాఖ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు ఇటువంటి విషయాలపైన అవగాహన కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, సమాజం యువత చేతుల్లో ఉన్నది. కాబట్టి యువత ముందడుగు వేసి ఇలాంటి దురలవాట్లపైన దూరంగా ఉండాలని ప్రజలకు సూచన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.